హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు అనమాట. సో పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఆల్మోస్ట్ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి పెసరట్టు బ్రేక్ఫాస్ట్ అన్నది ది బెస్ట్ అని చెప్పొచ్చు. నార్మల్ దోశ కంటే ఈ పెసరట్టు దోశని చాలా మంచిది హెల్త్కి కూడా. సో దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వెదర్ ఏంటో కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా జలుబు, దగ్గు అని తిరుగుతున్నారు అందరూ. నాకు కూడా అదే 2 డేస్ మంచిగా ఉంటున్నాను, 2 డేస్ వీక్ అయిపోతున్నాను. ఇంతకీ మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇదే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పల్లీ చట్నీ అయితే చేశాను పెసరట్టుకి కాంబినేషన్గా అని చెప్పి, బట్ నేను తిన్నది మాత్రం అది కాదు. లైక్ దోశ చేసుకొని నేను ఎగ్ వేసుకున్నాను అనమాట. ఎగ్ దోశ చేసుకున్నాను. ముందు పల్లీ చట్నీతో తినాలనిపించింది, మళ్ళీ సడన్గా నా మూడ్ చేంజ్ అయిపోయి ఎగ్ కావాలనిపించి సో ఎగ్ దోశ చేసేసుకున్నాను అనమాట. పైసల కన్నా ప్రాణం చాలా విలువైంది. అందుకే ఎప్పుడూ పైసల గురించి కష్టపడడమే కాకుండా అప్పుడప్పుడు మన హెల్త్ని కూడా చూసుకోవాలి. ఏమంటారు? నిజమే కదా. ఇంకో కొటేషన్ విన్నా, భరించడం అలవాటైతేనే కదా బ్రతకడం సులువవుతుంది అని. అది కూడా నిజం అనిపించింది నాకు. ఏమంటారు? ఇంకా నేను దోశ చేసుకుంటే మా హైరమ్మ కూడా నా పక్కకు వచ్చి నాకు కూడా కావాలి అన్నట్టు ఫేస్ పెట్టింది. సో తన కోసం ఒక చిన్న దోశ చేశానమాట. అంతే, మా హైరమ్మకి నేను ఏది తింటున్నా తనకు కూడా కావాలి అది. అండ్ గ్రీన్ పెసర్లు అన్నవి పిల్లలకి చాలా మంచిది. లైక్ 6 మంత్స్ నుంచి మనం ఉగ్గు అలవాటు చేస్తాం కదా, అప్పుడు ఉగ్గులో అన్ని పప్పులు మిక్స్ చేస్తాం కదా, అప్పుడు గ్రీన్ పెసర్లు కూడా యాడ్ చేయండి. చాలా మంచిది హెల్త్కి, పిల్లలకి, పెద్దలకు కూడా చాలా మంచిది. So that's all about this video. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.